ప్రపంచ క్రికెట్లో తిరుగులేని లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్. స్టార్ క్రికెటర్ల నుంచి స్పాన్సర్ల వరకు, ఫ్రాంచైజీల నుంచి వ్యూయర్షిప్ వరకు ఐపీఎల్కు ఉన్న క్రేజే వేరు. ఈ రిచెస్ట్ లీగ్కు ఉన్న ఫాలోయింగే వేరు. ఇలాంటి లీగ్తో పోటీ పడాలని మిగిలిన దేశాలు కూడా పోటీ పడినా ఐపీఎల్ మాత్రం చేరుకోలేకపోయాయి. కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు తమ జట్టు స్పాన్సర్ల కోసమే వెతుక్కునే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఐపీఎల్ని చూసి కాలు దువ్వుతోంది. ఎప్పుడు ఫిబ్రవరి, మార్చి నెలలో లీగ్ కంప్లీట్ చేసే పాక్ బోర్డు ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ జరిగే టైంలోనే తమ లీగ్ను నిర్వహించబోతుంది. పిఎస్ఎల్ 10వ సీజన్ ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు జరుగుతుంది. పిఎస్ఎల్లో 6 జట్లు మాత్రమే పాల్గొంటాయి. ఇక ఈ లీగ్లో బరిలో దిగే విదేశీ క్రికెటర్ల సంఖ్య కూడా చాలా తక్కువ. స్టార్ క్రికెటర్లు, డబ్బు, మ్యాచ్లు, ఆదరణ ఇలా ఏ రకంగా చూసుకున్నా ఐపీఎల్కు పిఎస్ఎల్ ఆమడ దూరంలో ఉంటుంది. అలాంటిది ఐపీఎల్తో పోటీకి దిగుతుంది. అది పిఎస్ఎల్కే ప్రమాదం అన్న సంగతి పీసీబీ గుర్తించడం లేదు. ఏప్రిల్ 11న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్తో 2 సార్లు విజేత లాహోర్ కలందర్స్ తలపడబోతుంది. మే 18న ఫైనల్ జరగనుంది. 2 ఎలిమినేటర్లు, ఫైనల్ సహా 13 మ్యాచ్లకు గడాఫీ స్టేడియం వేదికగా నిలుస్తుంది. ఈ లీగ్ మొత్తం మ్యాచ్ల సంఖ్య 34 మాత్రమే. అలాగే రాబోయే ఎడిషన్లో ఏప్రిల్ 8న పెషావర్లో ఎగ్జిబిషన్ మ్యాచ్ను కూడా పీసీబీ నిర్వహించబోతుంది. ఈ మ్యాచ్లో తలపడే జట్ల వివరాలను త్వరలోనే ప్రకటించున్నారు. ఈ లీగ్లో ముల్తాన్ సుల్తాన్, పెషావర్ జల్మీ, ఫెట్టా గ్లాడియర్స్ కూడా బరిలో దిగుతున్నాయి. ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ధనిక లీగ్ అయిన ఐపీఎల్ మార్చి 22న మొదలు కానుంది. ఈ 2025 సీజన్ ఫైనల్ మే 25న జరుగుతుంది. ఐపీఎల్లో మొత్తం 10 జట్లు తలపడుతుండగా మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. ఈసారి 13 స్టేడియాలు ఐపీఎల్ 2025 సీజన్కు ఆతిథ్యమివ్వనున్నాయి. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్తో ఆర్సీబీ పోటీ పడుతుంది. కాగా ఐపీఎల్ టైంలో పిఎస్ఎల్ నిర్వహించడం ద్వారా సవాలు విసిరామని సంబరపడుతున్న పాక్ బోర్డుకు గట్టి షాకే తగిలే అవకాశం ఉంది. మెగావేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన విదేశీ ఆటగాళ్లనే పాక్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. కానీ వీరిలో ఎంతమంది పాక్కు వెళ్లేందుకు ఓకే చెబుతారో అనేది చూడాలి. ఒకవేళ పలువురు స్టార్ ప్లేయర్స్ దూరమైతే గతంలో వచ్చిన టీవీ వ్యూవర్షిప్ కూడా రాదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.